టీవీఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అర్పితా గుప్తా గారు, ఫౌండర్ డివైన్ స్పేస్ అండ్ ట్రైనర్ కూడా. సో ఆవిడని అడిగి ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అసలు లైఫ్ మనకి ఏ రకంగా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యువతకి ఇది ఏ రకంగా ఈ లైఫ్ని ఒక సరైన మార్గం వైపు తీసుకెళ్ళాలి, ఇవన్నీ అంశాలు ఆవిడతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ మేడం, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, యువతకి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ వాల్యూ తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలంటారు? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు ఫస్ట్ లైఫ్ అంటే ఏంటి అర్థం కావాలి. ఓకే, రైట్. వేర్ ఇస్ దిస్ లైఫ్, అసలు ఎక్కడ ఉంది లైఫ్ అనేది. ఎస్. మనం ఒక మనిషిని మనం మామూలుగా చూస్తే వీఆర్ ఆల్ డిఫరెంట్. ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ అలా ఉంటుంది. ఎందుకు అంత డిఫరెన్స్గా ఉంది? అందరూ మనుషులమే కదా, అందరూ మనుషులమే, అందరూ అదే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అందరి జీవితాలు డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, డేటా. మైండ్లో ఎంతైతే డేటా ప్రాసెస్ కాంది ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్కలాగా ఉంది. ఓకే. ఇప్పుడు అవన్నీ తీసేసాం అనుకోండి, సడన్ గా మనుషులందరూ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అంతా జీరో అయిపోయింది అనుకోండి కంప్లీట్ గా, ఏం జరుగుతుంది? అప్పుడు లైఫ్ మాత్రమే ఫ్లో అవుతుంది. సో లైఫ్ అంటే వితౌట్ ఎనీ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంటర్ఫియరెన్స్. వేర్ ఎవర్ దేర్ ఇస్ నో ఇంటర్ప్రిటేషన్, వేర్ ఎవర్ దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్, దట్ ఈస్ వేర్ లైఫ్ ఫ్లోస్. ఎస్. అంటే ఇప్పుడు మనం నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటాం. నాలెడ్జ్ అనేసి, ఈ నాలెడ్జ్, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి అది కన్వర్ట్ అయ్యి నాలెడ్జ్ కింద అవుతుందంటారా? మరి ఏ రకంగా ఈ నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది? నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషనే. ఓకే. ఓకే. విజ్డమ్ అనేది మన అనుభవంతో మనం నేర్చుకున్నది. ఓకే. ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఈస్ విజ్డమ్. సో మనం స్వతహాగా మన స్వయం నుంచి, మన అంతరంగం నుంచి మనం తెలుసుకునేది విజ్ఞానం అవుతుంది. అందుకే అంటారు కదా, జ్ఞానానికి విజ్ఞానానికి డిఫరెన్స్ ఏంటి అంటే, జ్ఞానం మామూలుగా మనం ఎన్నో విధాలుగా మనం తెలుసుకుంటాం, బయట నుంచి అన్ని తెలుసుకుంటాం. విజ్ఞానం అనేది విశేషంగా గ్రహింపబడినది విజ్ఞానం. రైట్. సో ఇలా మనకి వస్తుంది. సో యువతకి ఇవాళ రేపు జనరేషన్కి ఏంటి అంటే, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే క్వశ్చన్స్ ఉన్నాయి, సైంటిఫిక్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి అన్నది కొంచెం ఒక కేటగిరీకి తక్కువగా ఉందనుకోండి, కానీ తెలుసుకోవాలి అన్న పాయింట్ ఉన్న ప్రతి మైండ్లో సైంటిఫిక్గా తెలుసుకోవాలి. రైట్. ఇది ఎలా తెలుసుకోవాలి, ఇది ఎలా తెలుసుకోవాలి. సో మన స్పిరిచువాలిటీ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఆ సైంటిఫిక్గా మనల్ని మనం ఎలా తెలుసుకుంటాం, ఏం తెలుసుకోవాలి లైఫ్లో, మన గురించే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన గురించి మనకు అర్థమవుతేనే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. నేను ఇలా ఉన్నాను కాబట్టి నా చుట్టూ ఇలా ఉంది, నా చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇలా ప్రాసెస్ చేస్తున్నాను. రైట్. నేను ఎలా ఉన్నాను అర్థమవుతేనే మిగతా అంతా అర్థమవుతుంది. కానీ చాలా వరకు మనకి ఈ ధ్యానము, ఈ అంతర్ప్రయాణము ఇవన్నీ అలవాటు లేనప్పుడు, నాకు బయట ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏ జన్మలో ఏ కర్మో ఇలా జరిగింది, మంచి జరిగితే మంచి కర్మ అందుకే జరిగింది, చెడు జరిగితే చెడు కర్మ అందుకే జరిగింది అంటే ఏదో తెలియని విషయం పైన మనము ఇది చేసేసి దాని మీద వేసేసి, నెత్తి మీద వేసేసి మనం ఫ్రీగా ఉండాలని చూస్తున్నాం. నాకు ఇది జరిగింది అంటే నేను కాదు బాధ్యత, అదేదో ఎవరిదో దృష్టి, ఎవరిదో ఏదో వాళ్ళ పని వల్ల, వాళ్ళు అనుకున్న, వాళ్ళు మోసం చేసిన దానివల్ల, వీళ్ళు ఇది చేసిన దానివల్ల, అది దానివల్ల వచ్చింది. కానీ నేను బాధ్యత అన్న కాన్సెప్ట్ మిస్ అవుతుంది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మంచి జరిగితే కనుక ఇది నా మూలనే జరిగింది అనేసి అందరూ క్రెడిట్ తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఏదైనా మిస్టేక్స్ జరిగితే, ఏదైనా జరగరాని జరిగితే కనుక ఇది వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అన్ని డైరెక్షన్లను మనం వేలు చెప్పేస్తాం. ఇది చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. సో అంచేత ఈ రకమైన దృష్టికోణం నుంచి, ఈ ఒక ఆలోచన విధానం నుంచి, లేకపోతే ఈ రకమైన ఆలోచన ధోరణి నుంచి మరి బయటకు రావాలంటే ఏం చేయాలి? దేర్ ఆర్ మెనీ వేరియేషన్స్ ఇందులో. ధ్యానం అనేది, ఫస్ట్ ధ్యానం అంటే ఏంటి తెలియాలి. ధ్యానం చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అసలు ధ్యానం అంటే ఏంటి, పర్పస్ ఏంటి, ఎందుకు చేయాలి ధ్యానం? మన జనరల్గా అడుగుతారు ఇంట్లో పెద్దవాళ్ళు, చాలా మంది చెప్తూ ఉంటారు నాకు, మేడం మా పిల్లలకి మేము చెప్తూనే ఉంటాం కానీ వాళ్ళు అసలు వినరు అని. వాళ్ళని ఏం చెప్తున్నారు? ధ్యానం చెయ్యండి అని చెప్తున్నారు. కానీ ధ్యానం చెయ్యండి అనడంలో, ధ్యానం చేయండి అన్న సెంటెన్స్ లో ఏం చెప్తున్నారు? టెక్నిక్ నే చెప్తున్నారు. ఆ టెక్నిక్ వీళ్ళకి అర్థం కాదు. అది ఏం టెక్నిక్, ఎందుకు చేయాలి, శ్వాసను గమనించాలంటే ఏమవుతుంది, శ్వాస గురించే పరిచయం లేదు, దాన్ని చెయ్యండి, దాన్ని అబ్జర్వ్ చేయండి అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే టెక్నికల్ మైండ్ కాబట్టి.
ఇవాళ రేపు పిల్లలంతా జనరేషన్ అంతా టెక్నికల్ మైండ్ కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సో టెక్నిక్ చేయమన్నప్పుడు ఎప్పుడూ అర్థం కాదు. సో ధ్యాన సాధన చేయగలుగుతాం కానీ ధ్యాన స్థితికి ఎవరిని వెళ్ళండి అని చెప్పలేం మనం, రైట్? సో సాధనలో కాసేపు అన్ని మర్చిపోయి సైలెన్స్ లో కూర్చోండి, సైలెన్స్ ని సాక్షిగా గమనించండి అని చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో సైలెన్స్ ని గమనించాలా, సరే సైలెంట్ గా ఉంటాం. ఏమీ లేకుండా కాసేపు సైలెంట్ గా ఉండండి. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, మీకు ఎంత తోస్తే అంత ఉండండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీ లోపల ఏముంది, లోపల ఎంత సౌండ్ ఉందో ఫస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే సైలెన్స్ ని తట్టుకోలేరు. సైలెన్స్ ని తట్టుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ గా సింక్ అయ్యి సైలెన్స్ లో దిగుతున్నారు. ఒక ప్రశాంతత అంటే సైలెన్స్ లో దిగుతున్నారు అంటే ఏంటి, లైఫ్ ని కంప్లీట్ గా ఫ్లో చేయనిస్తున్నారు. ఎటువంటి ప్రమేయం లేకుండా వాళ్ళ మైండ్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ ఇంటర్ఫియరెన్స్ లేకుండా లైఫ్ ఫ్లో అవ్వడానికి వాళ్ళు సాక్షిగా నిలబడ్డారు. ఇబ్బంది అవుతుంది అంటే లోపల ఆల్రెడీ చాలా గోళ ఉంది. సో చుట్టూ గోలే వస్తుంది. ఇప్పుడు మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మేడం. అంటే చాలా ఒక స్టూడెంట్ ఏం చేశారంటే ఐఫోన్ కావాలనేసి అతను మన తల్లిదండ్రిని అడిగారు, ఇవ్వలేదనేసి తన ఒక కిడ్నీ అమ్మేసి ఆ ఐఫోన్ పర్చేస్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక స్టూడెంట్ అంటే ఈ రీల్స్ చేయడం కోసం అనేసి ట్రైన్ ఎదురుకుండా రీల్స్ తీస్తుంటే ఆ ట్రైన్ గుద్దుకుని చనిపోయాడు. ఇంకొక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రిని ఏదో అడిగాడు, అంటే ఏ ఫోనో బైక్ ఏదో అడిగారు, ఇవ్వలేదనేసి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇలాంటి ఈ 2-3 ఈ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ మీకు చెప్తున్నాం. అంటే ఈ స్టూడెంట్స్కి, ఈ యువతకి లైఫ్ పట్ల ఈ అవగాహన లేకపోతే ఇంపార్టెన్స్ అన్నది తెలియట్లేదంటారా? ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ ద్వారా మీరు అంటే మనం ఏమి అవగాహన తీసుకోవాలి, యువతకి ఎలా గైడెన్స్ ఇవ్వాలంటారు? అలా నిజంగా ఆలోచిస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే మూర్ఖత్వమే అది. ఓకే, see that is what we make, everyone is different, this is how. Okay, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, everything is ego. ఐడెంటిటీ. ఈగో అంటే అదేం నెగిటివ్ అని కాదు, ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ. సో నాకు ఫోన్ ఉంటేనే నాకు ఒక హోదా ఉంది, నాకు బైక్ ఉంటేనే నాకు ఒక హోదా ఉంది, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోరు, నాకు తెలిసిన వాళ్ళు నన్ను చులకం చేస్తారు, వాటిని తప్పించుకోవడానికి వీళ్ళు ఇది కావాలి. లేకపోతే నేను చెప్తే వాళ్ళు ఎందుకు వినరు? పేరెంట్స్ కదా, నేను చెప్తే నాకు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు అంటే నేను వేస్టా? రైట్. ఫస్ట్ నిజాయితీ అనేది రావాలి వాళ్ళలో, ప్రతి మనిషికి, యంగ్ జనరేషన్ కి ఇంకా ప్రాముఖ్యంగా వాళ్ళకి నిజాయితీ అనేది రావాలి. వాళ్ళని క్వశ్చన్ చేసుకోగలగాలి, నాకేం కావాలి లైఫ్ లో. అంటే మీరు అన్నది ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ అనేసి, అంటే వాళ్ళని తెలియపరచండి, నేను ఉన్నాను, నన్ను గుర్తించండి అనేది దానికోసం తాపత్రయం పడుతున్నారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ రావడం వెనక ఉన్న అది ఎందుకు వస్తుందంటారు? అది ఏ రకంగా? చాలా రీజన్స్ ఉంటాయి దానికి, ఐడెంటిటీ క్రైసిస్ రావడానికి. వాళ్ళ పరిసరాలు కావచ్చు, వాళ్ళ పెంపకం విధానమే కావచ్చు, తల్లిదండ్రులు ఎలాంటి జీవితం పట్ల ఎలాంటి అవగాహనతో వీళ్ళని పెంచారు అన్న దాన్ని బట్టి కావచ్చు, ఎన్నో వేరియేషన్స్ రావచ్చు. అది ఎలా వచ్చింది అన్నది పాయింట్ కాదు, దాన్ని నేను ఎలా వాడుకుంటున్నాను అన్నది పాయింట్. లేకపోతే ఈ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటకు ఎలా రావాలి అన్నది అదొక, అదే అంటున్నా. అందుకే నిజాయితీ అనేది ఇంపార్టెంట్. ఓకే, నాకేం కావాలి, నాకు ఏదైతే కావాలో దానికోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నాకు ఎంత ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఫోన్ అన్నది నాకు ఇంపార్టెంట్, దానికోసం చావనైనా చేస్తాను అంటే చావు అన్నది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఏదైతే కావాలో అది ఇంపార్టెంట్. అంటే లైఫ్ మీద అసలు గౌరవమే లేదు. ఓకే, సో వాళ్ళని మనం ఏం చేయలేం. మన నాలెడ్జ్ అండ్ మనం ఒక ఇన్ఫర్మేషన్, ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఒక మోటివేషన్ మనం ఇవ్వగలము అంటే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోగలగాలి ఏం చేస్తున్నాము. ఫోన్ కంటే ఫోన్ ఇంపార్టెంట్, కానీ నాకు నేను ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంట్ కానప్పుడు పోవడమే మరి, అదే బెస్ట్, అంతే కదా. నాకు నేనే ఇంపార్టెంట్ కానప్పుడు నాకు వస్తువులే ఇంపార్టెంట్. అండ్ హౌ ఆర్ ఐ డిఫైనింగ్ మై సెల్ఫ్? నేను అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా కానీ మామూలుగా ఒకళ్ళు ఆధ్యాత్మికతలో కూడా ఒకళ్ళు గొప్ప గురువులు అని ఎలా డిఫైన్ చేస్తున్నారు? వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఇది ఉంది, దాన్ని బట్టి డిఫైన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి చాలా మంది వేలల్లో వందల్లో వస్తున్నారు మనుషులు అంటే వీళ్ళు గొప్ప మాస్టర్స్. లేదు, నార్మల్ గా 10 మంది వస్తున్నారంటే వాళ్ళు మాస్టర్స్ కింద లెక్క కాదు. రైట్. సో మనల్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటున్నాం? ఒక మనిషిని మన మనిషిగా నన్ను నేను ఎలా డిఫైన్ చేసుకుంటున్నాను? నన్ను నేను చాలా గొప్పగా డిఫైన్ చేసుకుంటున్నాను. సో నీకు నువ్వు అది ప్రూవ్ చేసుకో. నీకు నిజంగా గొప్పతనం ఉందని అనుకుంటున్నావా? యు ఆర్ అ గ్రేట్ పర్సన్ అనుకుంటున్నా, ఐఎమ్ ఎ క్వీన్, సో ప్రూవ్ ఇట్.
ప్రూవ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఓకే, నాట్ ఫర్ అదర్స్. ఓకే, ప్రూవ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నిజంగా అయితే నువ్వు ఏం చెప్పినా అది రన్ అవ్వాలి, అంతే కదా. క్వీన్ అంటే మనకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఏదో ఉంటది కదా, దానికి మొత్తం వాస్తవం మ్యాచ్ అవ్వాలి. నీకు అంత ఔదార్యం ఉండాలి, అంత సమర్పణ ఉండాలి, అంత కరుణాతత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా, దాన్ని ప్రదర్శించి చూడు, నీకు యువర్ ఎ క్వీన్ అన్నదానికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మన మైండ్లో ఓ ఐఎమ్ ఏ సూపర్ డూపర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ బీయింగ్ అని మైండ్లో పెట్టుకొని ఇంట్లో ఇవాళ రెంట్ కట్టాలంటే ఎట్లా కట్టాలబ్బా, ఏదో చూడాలి, ఏదో చేస్తుంది, ఏదో చేస్తున్నాం కదా, మన సాధనలోనే వస్తుంది ఆన్సర్ అని కూర్చుంటే అవ్వదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ ఎ మెడిటేటర్ ఆర్ ఎ నాన్ మెడిటేటర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నాకేం కావాలి, దానికోసం నాకు ఏదైతే కావాలో అది నాకు ఎంత ఇంపార్టెంట్, దానికోసం నేను ఏం వదులుకోవాలనుకుంటున్నాను, ఏం చేసుకోవాలనుకుంటున్నాను, దానికి ఏమైనా మీనింగ్ ఉందా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి. నాకు ఫోన్ చాలా ఇంపార్టెంట్, దానికోసం నేను ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాలనుకుంటున్నాను అంటే ప్రాణానికి అసలు విలువే ఇవ్వట్లేదు, రైట్? సో దేనికి వస్తువులకే విలువిస్తున్నాం. సో మనం మ్యాటర్లోనే ఉండిపోతున్నాం. సో మనం శరీరానికి అంటే వీఆర్ డిఫైనింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఓన్లీ అ ఫిజికల్ బాడీ. అంతకు మించి మనం ఏది కాదని మనమే డిక్లేర్ చేసేస్తున్నాం. సో అద్భుతమైన లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే కదా, వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత. ఓకే, సో ఎవరైనా కానీ ఫస్ట్ ఆలోచించాల్సింది, నేను లైఫ్లో 5 థింగ్స్ బేసికల్ ఎవరికైనా లైఫ్లో కావాల్సింది. ఒక ఫిజికల్ హెల్త్ కావాలి, ఒక ఇమోషనల్ హెల్త్ కావాలి, ఒక రిలేషన్షిప్ హెల్త్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, రైట్? దాంతో ఒక టైం హెల్త్ అనేది కావాలి. టైం అంటే ఏ టైంకి ఏది చేయడము అన్నది కాదు, మనం టైం ప్రకారం డిసిప్లిన్ గా అన్ని చేస్తున్నాం అని కాదు. టైం మాస్టరీ అంటే ఏ టైంకి ఏ పదాన్ని ఏ పనిని నేను ఎలా చెయ్యాలి, ఆ సమయస్ఫూర్తి, అదొక నాలెడ్జ్ ఉండడం, టైంని జయించడం. సమయాన్ని జయించడం అంటే ఈ సమయానికి నేను ఏం చేయాలో అదే చేయాలి, ఈ సమయంలో మనం ఏం చేయాలో అదే చేస్తాం. యాక్చువల్లీ ఇంకేదో ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. నాకు పొద్దున్న 1 గంట అయిందంటే భోజనం చేయాలి అంటున్నాం అంటే అది మన మైండ్ చెప్తుంది, రైట్? ఎందుకంటే మనం ఆ సిస్టమ్ని అట్లా అలవాటు చేసాం కాబట్టి. లేదు, పొద్దున్న లేసి 9 గంటలకు భోజనం చేసే వాళ్ళకి 9 గంటలకే ఆకలేస్తుంది, 1 గంటకి వాళ్ళకి ఆకలేదు. సో అది వాళ్ళ సిస్టమ్. సో వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే, ఏ సమయంలో ఎవరు ఏది ఎలా చెయ్యాలో అలాగే చేస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడం, దట్ ఈస్ టైం మాస్టరీ. ఫైనాన్షియల్ మాస్టరీ అనేది అసలు ఫైనాన్సెస్ గురించి మన ఆలోచనలు ఏంటి, చాలా కష్టపడితే డబ్బులు వస్తాయి, డబ్బులు ఏం చెట్లకు కాస్తున్నాయా, ఇలా ఆలోచిస్తున్నాము అంటే మనకి పావర్టీ కాన్షియస్నెస్ ఫుల్గా ఉందన్నమాట. మన దగ్గర ఇప్పుడు కొంతమంది అంటారు, నేను 4 జతల బట్టల్లో కూడా నేను బతకగలను అంటారు. వాళ్ళ అల్మారీలో 4 ఉంటాయి. ఓకే, అల్మారీలో 100 ఉండి 4తో బతికి అప్పుడు ఆ స్టేట్మెంట్ అంటే దానిలో మీనింగ్ ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ యూ హ్యావ్ రీచ్, అంటే ఆ ఫైనాన్షియల్ మాస్టరీ అనేది రీచ్ అయ్యాం. ఫైనాన్సెస్లో మనం ఒక సంపదని ఎలా క్రియేట్ చేస్తున్నాము, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఈ వేరియేషన్స్ అన్నీ అర్థం కావాలి. నేను సంపాదించాలి అంతే అని కూర్చుంటే అవ్వదు. చాలా మంది సంపాదిస్తారు కానీ ఎంజాయ్ చేయలేరు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేరు, దాన్ని పెంచలేరు, మెయింటైన్ చేయలేరు, ఇన్ని ఉన్నాయి. సో సంపాదించే లాభం ఏంటి అంటే ఫైనాన్షియల్ మాస్టరీ అవసరం. నెక్స్ట్ రిలేషన్షిప్స్. ప్రతి మనిషి, ఎదురుగుండున్న ప్రతి మనిషి మన లోపల ఉన్న ఒక విషయాన్ని చెప్పడానికే చెప్పే విధంగానే ప్రవర్తిస్తారు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రతి మనిషి మన ప్రతిబింబం అన్నప్పుడు, సో మిర్రర్ ఎఫెక్ట్ అన్నప్పుడు కొంతమంది క్లియర్ మిర్రర్స్ ఉంటారు, కొంతమంది స్మోకింగ్ మిర్రర్స్ ఉంటారు, కొంతమంది స్ప్లిట్ మిర్రర్స్ ఉంటారు. ఇన్ని రకాలుగా ప్రతిబింబాలు ఉంటాయి. క్లియర్ మిర్రర్స్ అన్నప్పుడు వాళ్ళని చూడగానే బా ఇలా ఉండాలి మనుషులు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా ఉండాలి, ఇది ఎగ్జాక్ట్ ఇలా ఉండాలి, నన్ను నేను ఇలా చూసుకోవాలి, మనుషులు అంటే ఇలా ఉండాలి అన్న క్లారిటీ వస్తుంది. అంటే క్లియర్ మిర్రర్స్ అన్నమాట. అంటే మనకు చాలా క్లారిటీ ఉంది, మనిషి ఇలా ఉండాలి అని చాలా క్లారిటీ ఉంది, అది మనకి ఎదురుగుండా కనపడాలి. సో నేను అలా అవ్వాలి అని తయారవ్వాలి. మనిషి అంటే నేను కూడా మనిషినే కదా, సో నేను అలా తయారవ్వాలి. స్మోకింగ్ మిర్రర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, కాసేపటికి వీళ్ళు ఇలా అనుకున్నాను కానీ వాళ్ళు అలా లేరులే, వాళ్ళు నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ ఏం జరుగుతుంది అబ్బా కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. అంటే మెల్లగా స్మోక్ అనేది క్రియేట్ అయింది. సో అలా కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది, వీళ్ళు నేను చెప్పేది ఒకటి వాళ్ళు అనేది ఒకటి, ఏంటో డిఫరెంట్గా ఉందబ్బా అని అంటాం. మబ్బు పట్టినట్టు స్మోకింగ్ మిర్రర్స్ అనమాట వాళ్ళని చూసినాం. అంటే మన లోపల ఉన్న ఒక విషయాన్ని మనం ఇంకా కరెక్ట్గా గుర్తించట్లేదు, క్లారిటీ లేదు.
నెక్స్ట్ స్ప్లిట్ మిర్రర్స్. స్ప్లిట్ మిర్రర్స్ కొంతమంది చూడంగానే అబ్బో వాళ్ళతో అసలు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అంటారు. వాళ్ళ దగ్గర ఒక సెకండ్ కూడా ఉండలేమంటారు. వాళ్ళు ఏ క్వాలిటీని అయితే ప్రదర్శిస్తున్నారో రిఫ్లెక్షన్ గా వస్తుందో మన లోపల ఆ క్వాలిటీ ఉంది, దాన్ని అసలు మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ మనలో చూడడం మనకు రాదు, ఎందుకంటే మనం ఎప్పుడు బయట చూడడమే అలవాటు కదా. చిన్నప్పటి నుంచి బాడీనే అలాగే తయారైంది, ఎప్పుడైనా బయటకే చూస్తుంది, సో అది బయటే కనపడుతుంది. సో ఇవన్నిట్లో ఏమవుతుంది, రిలేషన్షిప్స్ లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. అందుకే మనకు కొంతమంది అర్థమవుతారు, కొంతమంది అర్థం కారు. ఇది కూడా డేటానే కదా, ఇది తీసేస్తే అంతా ఒకటే, కానీ ఈ డేటా ఇలాగే వెళ్తుంది. సో యూ హ్యావ్ టు మాస్టర్ యువర్ రిలేషన్షిప్స్. ఓకే, ఇమోషన్స్, ప్రతి ఇమోషన్స్ మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ఏంటి అని తెలియాలి. ఏదైనా భయం బాగా వచ్చిందంటే ఏదో పనికి దేనికైతే భయపడుతున్నానో దానికి ఇంకా నాకు రెడీనెస్ లేదు, దానికి కావాల్సిన జ్ఞానం సంపాదించాలో లేకపోతే ఇంకేదైనా ప్రిపరేషన్ చేయాలో ఏదో ఉంటుంది. సో ఐ హావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ దట్. నీ భయం అందుకే, సో యూ డూ ఇట్. నాకు చాలా భయం వచ్చేస్తుందని నేను అక్కడికి ఇక్కడ పరిగెడతాను, నాకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నేను యాంగ్జైటీ టాబ్లెట్స్ వేసుకుంటానంటే అవ్వదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మన లోపల ఏది జరుగుతున్నా మనల్ని మనం ఎలా ఉన్నామో అని చెప్పడానికి ఒక భావన, అంటే దట్స్ లైక్ ఇమోషన్ అనేది ఒక యాక్షన్ సిగ్నల్ లాగా. మన లోపల ఏదైతే యాక్ట్ చేస్తున్నామో ఆ సిగ్నల్ అన్నమాట లోపల వచ్చేస్తుంది. ఈ భావన వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే యాక్ట్ చేస్తాం మనం. సో అది మనకు అర్థం కావాలి. ఈ ఏరియాస్ అండ్ ఫిజికల్ బాడీలో ఏం తింటున్నామో, ఎందుకు తింటున్నామో, ఎంత తింటున్నామో, ఎలా తింటున్నాము, ఏ కాంబినేషన్తో తింటున్నాము, రైట్, ఇవన్నీ అర్థమవుతాయి. ఈ 5 ఏరియాస్ కంప్లీట్గా మాస్టరీ అనేది వస్తే లైఫ్ ఎంత అద్భుతమైంది, ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఒక అద్భుతమైన అవకాశం అని మనకు అర్థమవుతుంది. అప్పుడు లైఫ్లో వేస్ట్ చేసుకునేది ఏమి ఉండదు. అప్పుడు ఫోన్ల కోసం చావాలనిపించదు, నా కోసం నేను బతకాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే దీంట్లో తల్లిదండ్రి కానీ ఒక గురువు కానీ వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంటారు? చాలా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏదైతే నేర్చుకున్నారో అదే విధంగా చెప్పగలుగుతారు. బట్ హియర్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక అవగాహన ఏంటి మనకు రావాలి అంటే, పిల్లలు అంటే తల్లిదండ్రుల అప్గ్రేడెడ్ వర్షన్. సో వీళ్ళకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నచ్చాయి కదా అని వాళ్ళని కూడా బ్లాక్ అండ్ వైట్ చూడమంటే అవ్వదు, వాళ్ళ కలర్లో చూపించాల్సిందే, ఎందుకంటే వాళ్ళ అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి. సో ఎవ్రీ జనరేషన్ ఈజ్ అన్ అప్గ్రేడెడ్ జనరేషన్. సో ఒక కాలం అప్పుడే కదా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఒక టైంలో ఆడపిల్లలు చదువుకోకూడదు అన్నారు, ఇప్పుడు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాణిస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. సో ఇది అప్గ్రేడేషన్ కదా, ఎవల్యూషన్ ప్రాసెస్. సో అలా ప్రతి జనరేషన్ కి ఎంతో అంత, అంటే వీళ్ళు తల్లిదండ్రుల లైఫ్ ని ఎలా అయితే అర్థం చేసుకున్నారో, ఏ అవగాహనతో ఉన్నారో ఆ అవగాహనని అయితే వాళ్ళు ఎలాబరేట్ చేస్తారు. అర్థమైతే క్లారిటీ ఉండి అవేర్నెస్ అంటూ ఉంటే దాన్ని ఎలాబరేట్ చేసి దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ లోకి తీసుకెళ్తారు, నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తారు. అవేర్నెస్ లేదనుకోండి, ఈ అవగాహన లేకపోతే అదే యాజ్ ఇట్ ఈస్గా వంట పాడతారు. నేను కూర్చొని తిన్నాం, వాళ్ళు కూడా కూర్చొనే తినాలి, అంతే. కూర్చోవడంలో ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఎప్పటికీ అర్థం కాదు. సో ఇట్ ఈస్ అవేర్నెస్ లేకుండా జీవించడం. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళకి ఫస్ట్ రావాలి అవేర్నెస్ అనేది రావాలి, ఎరుక, నేను ఏం చేస్తున్నాను, నా ప్రతి పని మీద నాకు ఒక అవగాహన ఉండాలి, నేనేం మాట్లాడుతున్నాను, ఏ భావన వచ్చింది, ఇవన్నీ 5 విషయాలు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో వాటన్నిటి మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. నెక్స్ట్ గురువులు, స్కూల్లో ఉండే గురువులు, మన అకాడమిక్స్కి చెప్పే గురువులు ఒక లెవెల్లో ఉంటారు, ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం చెప్పే గురువులు ఒక విధంగా ఉంటారు. సో ఇందులో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన అకాడమిక్స్లో మనం చదువుకున్నప్పుడు ప్రపంచాన్ని ఎలా జీవించాలి, ప్రపంచంలో ఏ స్టైల్లో ఏ సబ్జెక్ట్తో ఎలా జీవించాలి అన్నది అర్థమవుతుంది. ఆధ్యాత్మికంలో అసలు నేను జీవితం అంటే ఏంటి అన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే మన టీచర్స్, గురువులు ఈ లైఫ్లో ఏ రకంగా దోహదపడతారో, దానివల్ల లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అన్న అంశంపైన మాట్లాడుతున్నారు. గురువు అంటే ఫస్ట్ మన లోపల తెలియని విషయాన్ని తెలిపేవాళ్ళు. అంధకారాన్ని, గురువు అన్న వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని క్లియర్ చేసి జ్ఞానవంతులుగా తయారు చేసేవాళ్ళు. సో మనకి ఇందులో అకాడమిక్స్ నేర్పించే వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ స్వయం గురించి చెప్పే టీచర్లు కూడా ఉన్నారు, రైట్. సో మనం ఎలా వెళ్తున్నాం, ఫస్ట్ ఒక స్టేజ్ వరకు ఏంటి, జీవితంలో ఎలా బతకాలి, ఏం కావాలి, దానికి ఎలాంటి చదువులు కావాలి, సో అకాడమిక్స్కి సరిపోయే చదువులన్నీ చదువుతున్నాం. ఇప్పుడు ఒక టీచర్, మ్యాథ్స్ టీచర్ ఉండి ఆమెకి మ్యాథ్స్ అసలు తెలియదు అనుకోండి, వచ్చి మ్యాథ్స్ చెప్పింది అనుకోండి, ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎవరైనా డౌట్ అడిగితే, స్టూడెంట్స్ ఎవరైనా డౌట్ అడిగితే చెప్పలేరు, కానీ చెప్పింది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతుంది. సో అలా కొంతమంది టీచర్స్ ఉంటారు.
మాకు చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేదన్నమాట ఒక టీచర్, మా వేరే సెక్షన్స్ ఉండేవి కదా స్కూల్లో. సో ఆ సెక్షన్ వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం, మా మ్యాథ్స్ సార్ దగ్గర వచ్చేసి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మ్యాథ్స్ సబ్జెక్ట్ వినేవాళ్ళు. ఏంటంటే ఆమె చెప్తుంది బాగానే చెప్తుంది, కానీ మేము డౌట్ అడిగితే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ నేను రేపు చెప్తానని చెప్పి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని వస్తుంది. ఏంటి అంటే తను యాక్చువల్గా ఫిజిక్స్ చదువుకున్న మనిషి. ఓకే. సో మ్యాథ్స్ కి సంబంధించింది కాదు. సో మ్యాథ్స్ ఒకళ్ళు కావాలి అంటే సరే ట్రై చేస్తాను, ఏదో చెప్తాను అని 10th క్లాస్ కదా నేను చెప్తాను అని చెప్తుంది. సో అలా మనకు ఒక్కొక్కసారి స్పెషలైజేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. ఆ స్పెషలైజేషన్ ఉండకుండా వేరేది చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా మనము ఎవరికి కూడా విద్యని అందించలేము, ఏ కోణా నుంచి కూడా అందించలేము మనం. సో అలాంటి గురువులు ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్లో. అది అకాడమిక్స్ అయినా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఆధ్యాత్మికం అన్నప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్? ఎందుకంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి. ఎక్కడ కూడా ఇప్పటిదాకా నిన్ను నువ్వు తెలుసుకో అన్న సబ్జెక్ట్ లేదు. దాన్ని చదువు, దీన్ని చదువు, వీళ్ళని చదువు. ఇది సైకాలజీలో కూడా అందరు మైండ్స్ చదువు అని ఉంది, కానీ నా మైండ్ నేను చదువుకోవాలి అని లేదు. మైండ్ గురించి ఉంది, అది నీ మైండా అవతల మైండా మనకు తెలియదు. మనకి అలవాటు ప్రకారంగా బై డిఫాల్ట్ మనం ఎప్పుడు బయటే చూస్తాం కాబట్టి మైండ్ ని తెలుసుకోవాలంటే వాళ్ళ మైండ్ ఏంటో వీళ్ళ మైండ్ ఏంటో అని బయటకే చూస్తున్నాం, అందరినీ తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏ చదువైనా నేను ఎలా వాడుకుంటాను అన్నది ఫస్ట్ ఆన్సర్ పాయింట్ ఉండాలి. సో సరి అయిన శిష్యుడికి సరి అయిన గురువు దొరుకుతాడు, రైట్? కన్ఫ్యూజన్ లో ఉన్న శిష్యులకి కన్ఫ్యూజన్ ఉన్న గురువులే దొరుకుతారు, రైట్? అది తప్పు అని కాదు, అది రాంగ్ చాయిస్ అని కాదు. వాళ్ళు వెళ్తున్న ఫ్రీక్వెన్సీలో వాళ్ళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ అలాగే ఉంది. సో దే ఆర్ అట్రాక్టింగ్ ద సేమ్ వే, మిర్రర్ ఎఫెక్ట్ కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది. సో ఇలా నన్ను నేను తెలుసుకోవాలనే ప్రయత్నంలో మనం ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలి అని తెలియక నాకు ఎవరు పరిచయం చేస్తారు అన్న వెతకడంలో మనం తిరుగుతూనే ఉన్నాం. చాలా మంది ఈ క్లాస్ అని ఆ క్లాస్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో క్లాస్ అటెండ్ అవుతూనే ఉంటాం. ఇందులో సాయంత్రం అయ్యేసరికి మంచి ఇన్ఫర్మేషన్ తయారవుతుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ పనికి వస్తుంది, కొన్ని ఇన్ఫర్మేషన్ పనికి రాదు. అంటే మనకు అర్థం కాలేదు అప్పటికి, ఓకే దాన్ని మర్చిపోతాం. బ్రెయిన్ లో వేసిన ప్రతిదీ గుర్తుండదు, సగం సబ్ కాన్షియస్ డీపర్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాయి, కొన్ని లేయర్స్ గుర్తుంటాయి. అంటే 100 పాయింట్లు వింటే ఒక్క ½ పాయింట్ గుర్తుంటది, అంతే మనం యూజ్ చేసేది. సో డైలీ ½ పాయింట్ యాడ్ అవుతూనే ఉంది, ఆచరణ లేదు, రైట్? ఆచరణ లేనప్పుడు ఏమవుతుంది? ఆ ½ పాయింట్ అంతా కూడా కలిసి అది ఒక 100 పాయింట్లు అయ్యేదాకా అది ఒక ఇన్ఫర్మేషన్ తయారైంది. అడగండి టకటక చెప్పేస్తారు, ఏది అడిగినా చెప్పేస్తారు. ఆచరణలో ఉండదు కాబట్టి స్వయం అనుభవం అనేది ఉండదు, రైట్? సో మనం ఏదైతే ఎవరికైనా ఒక పదం మనం మాట్లాడుతున్నాము చెప్తున్నాము అంటే దాని గురించి నాకు ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు నేను దారి చూపించగలను, నాకున్న ఏది వాట్ ఎవర్ ఇస్ అ నాలెడ్జ్, దాంతో నేను ఎంతవరకు దారి చూపించగలను అన్న క్లారిటీ ఉండాలి. మనకున్న టీచర్స్ గురువులు ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఇది తెలియదు అని చెప్పడం రాదు. ఎవరైనా స్టూడెంట్ ఏదైనా అడిగితే నాకు తెలియదు అని చెప్పడంలో వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది, నాకు తెలుసు అనే చెప్పాలి. సో వాళ్ళు వచ్చిన క్వశ్చన్కి దానికి ఏదో సమాధానం చెప్పాలి అని కవర్ చేసుకోవడానికి అన్ని కలిపి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కలిపి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందులోంచి పొల్యూషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇన్ఫర్మేషన్ లో కూడా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క మనిషి వాళ్ళు చేసే పని మీద కంప్లీట్ గా బాధ్యత వహిస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. అసంపూర్ణత అనేది జ్ఞానంలో ఉండదు. నాలెడ్జ్ ఈస్ వెరీ గుడ్. మనం పట్టుకొని నిజంగా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ చిన్న టెక్నిక్ తో కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు, మనం ఎన్నో తెలుసుకోవచ్చు, జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు. కానీ మనతో మన నిజాయితీగా లేకపోవడం వల్ల పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని నుంచి బయటికి రావాలి అంటే నిజాయితీ రావాలి. ప్రతి మనిషి నాకు ఇది తెలుసా తెలియదా, రైట్? నాకు ఏది తెలుసు, నేను ఇది ఇంతవరకు మాట్లాడగలుగుతాను, ఇది ఇంతవరకు నాకు ఐడియా ఉంది, అది చెప్పడంలో ప్రాబ్లం అందరికి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కంప్లీట్ గా. సో మొత్తం అంతా కూడా గురువులది ఒక ఇంపార్టెన్స్ అన్నప్పుడు జనరల్గా మన ఒక స్టేట్మెంట్ ఉంది, గురువు లేని విద్య గుడి విద్య అని. కానీ గురువు అంటే ఏంటి? మనిషా కాదు, మన లోపల నేర్చుకోవాలన్న జిజ్ఞాస, అది అసలైన తత్వం. నిజంగా ఇప్పుడు మనం అంటాం శ్వాసే మీ గురువు అని, 100% పాయింట్ అది.
ఫైనల్ పాయింట్. దానికి మించి ఇంకేం లేదు. మనకు శ్వాస మనకు చెప్పలేనిది ఏమీ లేదు. కానీ మనకు చెప్పిన ప్రతిసారి మనకున్న అవగాహన బట్టే మనకు అర్థమవుతుంది. అది ఏం చెప్పినా, ఎంత విస్తరించి చెప్పినా, మనకు అర్థమైన ఇన్ఫర్మేషన్ ఎంత పర్సెప్షన్ బట్టే మనకు అది అర్థమవుతుంది. కానీ డైలీ అడుగుతా ఉన్నప్పుడు, డైలీ మనం చూసుకుంటున్నప్పుడు మన కళ్ళు లోపలికి మూసుకోవట్లేదు, మనం కళ్ళు లోపలికి తెరుచుకుంటున్నాం. సో లోపల తెరుచుకున్నామంటే బయట ఉన్న లోపల ఉన్నది కనపడాలి కదా. సో లోపల ఉన్నది కనపడ్డప్పుడు అది ఏం కనపడదని అనలైజింగ్ మానేసి, కనపడింది చూద్దాం ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. సో లైఫ్ని ఆ డే అంతా అర్థం చేసుకోవడమే. ఏం జరిగింది ఈ లైఫ్ అంతా, ఇది నాకు కనపడింది ఈరోజు, లైఫ్ అంతా ఏం జరుగుతుంది. విత్ ఇన్ 2-3 days మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, నా లైఫ్లో ఇది జరుగుతుంది, సో నాకు కనపడింది అని అర్థం ఇది. సో నాకు కనపడింది అంటే అది అందరికీ వర్తించాల్సిన అవసరం లేదు. నాకైతే ఇది, ఎందుకంటే నా పర్సెప్షన్ ఇలా ఉంది కాబట్టి. రైట్. సో ప్రతి మనిషి ఆథెంటిసిటీ అనేది నేర్చుకోవాలి. నిజం మాట్లాడడం వేరు, నిజాయితీగా ఉండడం వేరు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది, సన్న తేడా ఉంది అందులో. నిజాన్ని ఎవరైనా మాట్లాడగలుగుతారు, నిజం మాట్లాడినంత మాత్రాన్ని గొప్ప మనుషులు ఎవరు. ఓకే, దే ఆర్ గుడ్. కానీ దాన్ని ఎంత నిజాయితీగా మాట్లాడు అన్న దాంట్లోనే వాళ్ళు ఎంత ఎదిగారు అన్న పాయింట్ మనకు అర్థమవుతుంది. నిజాయితీగా ఉన్న గురువులు ఎక్కడున్నారో వాళ్ళు నిజమైన గురువులే. వాళ్ళు ఎక్కడ హోప్స్ ఇవ్వరు, ఇంకా ఇది ఫైనల్, ఇది ఇంతే. మనకు నచ్చట్లేదు, ఎందుకంటే మన మైండ్ కదా అర్థం కావట్లేదు కదా, మన మైండ్కి ఇంకో పర్సెప్షన్ ఉంది. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ఎక్స్పీరియన్సెస్ రాకపోతే నేను వేస్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్సెస్ ఏం రాకపోయినా మంచిదేలే, యూ గో హెడ్ అని అంటే మనకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ప్రతి మనిషి మనకు చెప్పాలి, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ వండర్ఫుల్ అని చెప్పాలి. మనకు మనం చెప్పుకోవడం కాదు, మళ్ళీ పక్కన వాళ్ళే వచ్చి చెప్పాలి. కాంటాక్ట్ సర్టిఫికేట్ మనకు కావాల్సిందే వేరే వాళ్ళ దగ్గర నుంచి. నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎందుకు, నాతో నేను ఎలా ఉన్నాను, ఈ క్షణంలో నేను ఎలా ఉన్నాను, అది అర్థమైతే చాలు. అక్కడే జీవితం యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏముంది, నా లోపల ఉన్న గిఫ్ట్ ఏదైతే ఉందో, ప్రతి మనిషిలో ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుంది. ఆ గిఫ్ట్ నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానా లేదా, నేను ఆ గిఫ్ట్ నేను ఇది అని చెప్పగలుగుతున్నానా లేదా. ఎంతమంది అని క్వశ్చన్ అడగండి, లైఫ్లో లాస్ట్ పాట పాడింది ఎప్పుడు అంటే ఎప్పుడో చిన్నతనం అని చెప్తారు. లాస్ట్లో డాన్స్ చేసింది ఎప్పుడు అంటే ఎప్పుడో చెప్తారు. లేదా ఇప్పుడు చేస్తూ ఉంటాం, రండి ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు చేయండి, ఇప్పుడు పాట పాడండి, ఇప్పుడు చేయండి అంటే ఇప్పుడు అవ్వదు, మనం స్పెషల్లే, మనం తర్వాత చేస్తామంటారు. ఏం ఆపుతుంది, ఈగో ఆపుతుంది. చిన్నపిల్లలు పిలిచారు అనుకోండి, రామ్మ ఒక పాట పాడు అంటే టకటక వచ్చేస్తారు, పాడేస్తారు. పెద్దవాళ్ళు చేయలేరు, అంటే వాళ్ళ అహం ఆపుతుంది, వాళ్ళ ఐడెంటిటీ ఆపుతుంది, నేను ఇది అన్న ఇన్ఫర్మేషన్ ఆపుతుంది. సో రిమూవ్ ఆల్ దిస్, లెట్ ద లైఫ్ ఫ్లో. మనం కూర్చుంటున్నాము అంటే ఎందుకు కూర్చుంటున్నాము, శ్వాసను గమనించాలి అంటే ఏంటి, శ్వాస యొక్క క్రియ ఏదైతే జరుగుతుందో అది ఎలా అయితే జరగని దాన్ని సాక్షిగా సైలెన్స్గా గమనిస్తున్నాము. దాన్ని ఇంటర్ఫియరెన్స్ చేయట్లేదు మనం, దాన్ని ఏ ప్రమేయం లేకుండా దాన్ని ఎలా జరగాలో అలా జరగనిస్తున్నాము. శ్వాసను గమనించండి అంటే నేను శ్వాసను గమనించాను, ఈ ముక్కులోంచి వెళ్తుంది కానీ ఈ ముక్కులోంచి వెళ్ళట్లేదు అంటారు. అది ఎలా అన్నా వెళ్ళని, దాన్ని మీరు ఇంటర్ఫియర్ చేయకూడదు, దాన్ని కూర్చొని చేయడమే. ఏ మూమెంట్లో ఏ పని ఎలా జరుగుతుందో దాన్ని అలాగే సాక్షిభూతంతో మనం ఎప్పుడైతే చూస్తామో, దాన్ని అలాగే స్వీకరిస్తామో, అప్పుడు లైఫ్ కంప్లీట్గా ఫ్లో అవుతుంది. లైఫ్లో జీవితంలో మార్పులు కూడా కనపడతాయి. అనలైజ్ చేస్తూ ఉంటే పొల్యూషన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలామంది ఒక కెరీర్ గోల్స్ పెట్టుకోవాలనేసి అంటారు. ఆ కెరీర్ సెలెక్షన్లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఏ కెరీర్లో వెళ్ళాలి, ఏది చేస్తే మంచిది అనేసి. దీంట్లో వాళ్ళ తల్లిదండ్రి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే సమాజంలో ఉన్న ఫ్రెండ్స్, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం కావాలో అన్నది మరి ఎలా తెలుసుకోవాలంటారు. అంటే బలన్న వ్యక్తి ఒకటి చేస్తాను కాబట్టి నేను చేయాలి, బలన్న వ్యక్తి విదేశాలకు వెళ్ళాలి కాబట్టి నేను విదేశాలకు వెళ్ళాలి అని ఈ ఒక ధోరణి వస్తుంది. సో యువత ఈ మధ్యన ఈ ఒక డైలమాలో పడిపోతున్నారు. అది ఏ కెరీర్ సెలెక్షన్ చేసుకోవాలి, అసలు వాళ్ళకి ఏం కావాలి అన్నది ఈ అంశంలో కొంచెం మాకు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేరెంట్స్ కూడా, అందరు పెద్దవాళ్ళకు కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక పిల్లల్ని చదువులోకి వేస్తున్నాము అంటే ఎందుకు వేస్తున్నాం. స్కూల్లో ఫస్ట్ డే 1 స్కూల్లో వేసాము అంటే ఎందుకు వేసాము, వాళ్ళు చదువుకోవాలని వేసామా లేకపోతే ఇలాంటి చదివే చదవాలని వేసామా, చదువుకోవాలి అని వేసాం. ఫస్ట్ ఇంప్లాంటింగ్ అక్కడ నుంచి జరిగింది, సీడింగ్ అని. సో చదువుకుంటున్నారు వాళ్ళు, అందుకే స్కూల్ అంతా హ్యాపీగా చదివేసుకున్నారు. అర్థమైందో అర్థం కాలేదో హ్యాపీగా చదివేసుకున్నారు, ప్రెషర్ లేదు. ఎప్పుడైతే కాలేజ్కి రావాలో మొదలైంది ప్రెషర్.
స్కూల్ అయిపోయిందా, కాలేజ్కి వెళ్తున్నావా, ఏం సబ్జెక్ట్ తీసుకుంటున్నావు, ఇవాళ రేపు ఈ సబ్జెక్ట్లో చాలా డబ్బులు ఉన్నాయి, చాలా కెరియర్ ఉంది. అంటే డబ్బుల కోసం చదవాలంటున్నారు కానీ జ్ఞానం కోసం చదవాలని చెప్పట్లేదు. సో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పలేదు కదా, ఇప్పటిదాకా మాకు చదువుకోండి చాలు, జ్ఞానం మీకు నేర్చుకోవాలి, మీకు తెలుసుకోవాలి అని జ్ఞానం కోసం చదవమన్నారు. సడన్ గా ఇప్పుడు 10 ఏళ్ళ 10th క్లాస్ అంటే 15 years అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బుల కోసం మీరు చదవండి అంటున్నారు. మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? డాక్టర్స్ చదివితే మంచిది అన్నారు, ఇలా లైఫ్ స్టైల్ ఉంటుంది అందుకే డాక్టర్ చేయమన్నారు. ఇప్పుడు డాక్టర్ చేసి తర్వాత ఏడవడం కంటే డాక్టర్ చేయకుండా ఉండి హ్యాపీగా ఉండడం బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది, మరి ఏం చేస్తాం దానికి? రైట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఏం చెప్తున్నాం పిల్లలకి, జ్ఞానం కోసం చదువుతున్నామా లేకపోతే ఇంకేదో కావాలని చదువుతున్నామా? అంటే మాధ్యమము ఎండ్ ప్రోడక్ట్ అయిపోయింది, ఎండ్ ప్రోడక్ట్ మాధ్యమం అయిపోయింది. డబ్బులు యాక్చువల్గా మనకి ఏదైతే కావాలో దానికోసం కావాల్సిన అవసరం డబ్బులు, ఇట్స్ ఎ మీడియం, అది మాధ్యమం మాత్రమే, ఎండ్ ప్రోడక్ట్ కాదు. కానీ ఇక్కడ దాన్ని ఎండ్ ప్రోడక్ట్ చేసేసారు. ఎండ్ ప్రోడక్ట్ చేసేసి జ్ఞానాన్ని మాధ్యమం చేసేసారు. ఈ జ్ఞానం ద్వారా నువ్వు సంపాదించు, డబ్బులు సంపాదించు అంటున్నారు. డబ్బులు సంపాదించడం కోసం నీకు ఈ జ్ఞానం కావాలి. డబ్బులు ఎలా రావాలో వస్తాయి, అవి అది ఎక్కడా పోవు, దానికోసం అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. బట్ జ్ఞానం కావాలి. నేను గొప్పగా బతకాలి అంటే నాకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, నాకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద అవగాహన నేను చేయగలను అని అనుకుంటానో దాన్ని నేను పెంచుకోవాలి, ఆ నాలెడ్జ్ నేను పెంచుకోవాలి. ఎంత దాని గురించి జ్ఞానాన్ని విస్తరించి చదువుతానో, తెలుసుకుంటానో, ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా అవే ఫ్లో అవుతాయి. నేను మిగతా వాటి కోసం దీన్ని ఎంత అవసరమో అంతే చదువుతున్నా. మెడిసిన్ చేయాలి, MBBS చేయాలి, మెడిసిన్ చేయాలి అంటే అంతే, రష్యా వెళ్ళిపోవాలి, అప్పులు కట్టాలి, లేదా ఇంకో కంట్రీ వెళ్ళాలి, అప్పు చేసైనా సరే వేరే కంట్రీ వెళ్ళాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ లేబుల్స్, ఆ సర్టిఫికేట్ చూస్తే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ నువ్వు వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి చదివావు అంటే, రష్యాకో చైనాకో వెళ్ళి చదివావు అంటే ఇక్కడ నీకు సీట్ దొరకలేదు, అందుకే అక్కడికి వెళ్ళావు, అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద యూస్? రైట్. డాక్టర్ చదివితే బాగా డబ్బులు వస్తాయి, అదొకటే తెలుసు, జ్ఞానంతో సంబంధం లేదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకేం కావాలి, నాకు యాక్చువల్గా ఏం కావాలి. మ్యూజిక్ ఎవరైనా మ్యూజిక్ పర్సీవ్ చేస్తాను, లేకపోతే ఇంకేదైనా ఆర్ట్ పర్సీవ్ చేస్తాను అంటే ఏం చేస్తావు? పాటలు పాడుకుంటా, గుడిలో పాటలు పాడుకుంటావా, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు పాటలు పాడుకుంటావా? పాటలు పాడవేంటి, ఇంకే వేరే చదువు. సో చాలా మంది డిస్కరేజ్ చేసేస్తారు. ఈవెన్ చాలా మందికి హాబీస్ అంటే జనరల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏమన్నా జనరల్గా అడిగినా, అది జనరల్గా కూడా అడిగినా మీ హాబీస్ ఏంటంటే కనుక వాచింగ్ టీవీ, అయితే షాపింగ్ అని అంటున్నారు. అంటే ఈ వాచింగ్ టీవీ, షాపింగ్ గాసిప్ కూడా హాబీలోకి వచ్చేసింది. ఇవరకు చాలా క్రియేటివ్ స్కిల్స్ ఉండేవి. అంటే జస్ట్ ఒక 20-30 years బ్యాక్ అంటే గార్డెనింగ్ అని, స్టాంప్ కలెక్షన్ అని, అదే డ్రాయింగ్ అని, మ్యూజిక్ అని. సో ఈ మధ్యన యువతలో ఇలాంటివి కనిపించట్లేదు. మరి దీనికి కారణం ఏంటంటారు? ఎక్కడ లోపం? ఇవాళ రేపు యంగ్ జనరేషన్ కి అంత ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ. అర్జెంట్ గా సంపాదించాలి, అర్జెంట్ గా సెటిల్ అయిపోవాలి. అర్జెంట్ అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు జరిగిపోవాలి అంతే. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయిందా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఈ రోజు నేను సెటిల్ అవ్వాలి. పిహెచ్డీలు చదవాలి అంటే చాలా కష్టం వాళ్ళకి. అప్పట్లో ఒక సీరియస్ పిహెచ్డీ చదవాలి అంటే మనం గ్రాడ్యుయేషన్ అయిందంటేనే ఒక 30 years, ఒక 2 generations బ్యాక్ మా జనరేషన్ లో అయినా గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే గ్రాడ్యుయేట్ అని చూసేవాళ్ళం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయినా ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్తున్నావు అన్న క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. అండ్ వాళ్ళకి ప్రెషర్ వల్ల ఆ ప్రెషర్ ని ఫుల్ఫిల్ చేయడానికి చదువుతున్నారే తప్ప, నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టము, ఇది నా ప్యాషన్, ఇది నాకు చాలా ఇష్టం, ఈ సబ్జెక్ట్ నేను చదువుతాను అని చదవట్లేదు. ఎవరైతే అలా చదువుతున్నారో, ఉండొచ్చు అలా కూడా చదివే వాళ్ళు, చదువుతున్నారో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు. ఇది ఎంత క్లియర్ గా ఉంటే లైఫ్ అంత క్లియర్ గా ఉంటుంది. శ్వాస క్రియ ఎంత ఎఫర్ట్లెస్ గా జరుగుతుందో లైఫ్ కూడా అంతే ఎఫర్ట్లెస్ గా జరుగుతుంది. శ్వాసించడానికే కష్టపడుతుంటే లైఫ్ ఇంకెట్లో ఎలా ఉంటుంది? లైఫ్ కూడా అలాగే కష్టపడుతూనే ఉంటుంది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అన్నమాట. నాకేం కావాలి? నాకు నెల తిరిగేసరికి 2 లక్షల జీతం కావాలి, టేక్ హోమ్ కావాలి, ఒక 2 lakhs నాకు టేక్ హోమ్ రావాలి, అప్పుడే నేను బతకగలుగుతాను. అయితే నువ్వు ఏం చదువుతున్నావో ఆ చదువు మీద నీకు పూర్తి మాస్టరీ రావాలి. అప్పుడు నీకు 2 లక్షలు కాదు, 4 లక్షలు కూడా రావచ్చు, దాని మీద మాస్టరీ కావాలి. అవును అందుకే చదువుతున్నాను, లేదు, మాధ్యమంగా నీ దృష్టి అంతా దాని మీద ఉంది, 2 లక్షల మీద ఉంది, జ్ఞానం మీద లేదు.
2 లక్షలు నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం, నేను ఇది చదువుతాను అన్నప్పుడు అది ఆటోమేటిక్గా లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా మిగతావన్నీ యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూనే ఉంటాయి, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తూనే ఉంటాయి. ఇది వాళ్ళకి అర్థం కావాలి. ఎస్, అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్లో ఇంకా మీరు మా ప్రేక్షకులకి ఫైనల్గా చెప్పే మీ మెసేజ్ ఏంటి? ఫైనల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ ఒక జీవితం అనేది ఒక అద్భుతమైన అవకాశం. దేనికి అవకాశము? మనం ఏదో సాధించడానికి ఏదో చేయడానికి కాదు, మనల్నిగా ప్రదర్శించుకునే అవకాశం. సో నేను ప్రదర్శించుకునే విధానంలో నా లోపల వికృతం కూడా ఉండొచ్చు, ప్రకృతం కూడా ఉండొచ్చు, వికారాలు ఉండొచ్చు, ఆకారాలు ఉండొచ్చు. వికారాలు ఉన్నాయా, ఆకారాలు ఉన్నాయా, అది నేనే తెలుసుకుంటాను. ఓ నాకు నచ్చినట్టు ఉంటా అంతే, నేను పని చేయను, నేను ఇది చేస్తున్నాను అంటే లైఫ్ అలాగే వెళ్ళిపోతుంది. ఓకే, అదే వర్షంలోకి వెళ్తుంది. సో చేసే ప్రతి పనికి నెక్స్ట్ రిజల్ట్ ఏంటి అని అవగాహన ఉండి ఆ పనులు చేసుకోండి. పాడు చేసుకుంటారా, బాగు చేసుకుంటారా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి పూర్తి తాగుబోతు. 2 కొడుకులు ఉన్నారు, పెరిగారు, వాళ్ళ లైఫ్లో వెళ్ళారు. ఒక కొడుకు బాగా తాగుబోతయ్యాడు, ఒక కొడుకు హ్యాపీగా ఫ్యామిలీతోని మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అన్ని సమకూరి. వెళ్ళి అడుగుతారు, ఏంటి నువ్వేంటి ఫ్యామిలీ హ్యాండిల్ చేసి చాలా బాగున్నావు, ఎట్లా జరిగింది నీకు ఇది అంటే, అలాంటి తాగుబోతు తండ్రి ఉంటే ఇలాగా ఇంకెలా అవుతాము అన్నారు. ఇంకోటి వెళ్ళడితే నువ్వేమిటి ఇట్లా తాగుతున్నానంటే, ఇలాంటి తాగుబోతు తండ్రి ఉంటే ఇలాగా ఇంకెలా అవుతాను అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దాన్ని మన లైఫ్ని ఎలా చేసుకోవాలనుకుంటున్నామన్న అవగాహన మన మీద ఉంటుంది, కానీ వీళ్ళు ఇలా జరుగుతున్నారు కాబట్టి ఇలా జరుగుతుందని ఉండదు. నాకు నచ్చినట్టు నేను ఉండాలి అంటే నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే అక్కడే ఆలోచనలోనే అర్థం కావాలి నా ఆలోచన ఎటువైపు వెళ్తుంది. వికృతి లోపల ఆ వైపు వెళ్తుందా, లేకపోతే ప్రకృతి వైపు వెళ్తుందా, అది అక్కడే నేను ఆలోచించాలి. అది ఎప్పుడు వస్తుంది? నా మీద నాకు బాధ్యత ఉన్నప్పుడు. నేను చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, నా బాడీ పోస్చర్స్ కావచ్చు, నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు, ఇవన్నిట్లో నేను ఎంత బాధ్యతగా ఉంటున్నానో దాన్ని బట్టే నాకు జీవితం అనేది అంతే బాధ్యతగా నాకు వస్తుంది. మనం దేని వైపు చూస్తామో అదే మన జీవిత వాస్తవం అవుతుంది, దేన్ని నమ్ముతామో అదే మన వాస్తవం అవుతుంది. సో దేన్ని నమ్ముతున్నాము, నాకు నచ్చినట్టు ఉంటాము అన్న స్టేట్మెంట్ని నేను ఎలా నమ్ముతున్నాను? తింటా లేకపోతే లేదు, సంపాదిస్తా లేకపోతే లేదు, ఉంటా లేకపోతే లేదు, అలాగే వెళ్తుంది. ఓకే, దాని కాన్సిక్వెన్స్ యూ హ్యావ్ టు ఫేస్ ఉంటుంది. అది పాయింట్. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా ది ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్లో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. రకరకాల మనస్సుకి ఉన్న రకరకాల ఆలోచించే విధానాలు, దాని నుంచి ఆ ధోరణి నుంచి ఎలా బయటకు రావాలి, లైఫ్ని ఎలా సుచాయిగా ఆ మార్గం వైపు ఎలా తీసుకెళ్లాలని చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో ఇదండి ఇవాల్టి ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.